హే గాయ్స్, వెల్కమ్ టు మూవీ ఐస్. మనం ఈరోజు రీసెంట్గా 2024లో రిలీజ్ అయిన పెమాన్ ది జెనేజా అనే ఒక హారర్ మూవీనే చూడబోతున్నాం. మామూలుగా కొన్ని హారర్ మూవీస్కి వాళ్ళే ఒక టైటిల్ ఇస్తారు కదా, వెన్నును వణుకు పుట్టించే చిత్రం అని. అలాంటి ఒక స్పైన్ చిల్లింగ్ మూవీనే ఇది. అదే కాకుండా ఈ మూవీ ఇండోనేషియన్ ఫిలిం అన్నప్పుడు మీరే అర్థం చేసుకుండా ఎంత హారిఫైయింగ్ గా ఉంటుందో అని. ఇంకా మూవీ విషయానికి వస్తే మూవీలో ఏ ఒక్క లైన్ చెప్పినా కూడా మూవీనే స్పాయిల్ అయ్యేందుకు ఛాన్స్ ఉంది. అందుకని చెప్పి చెప్పకపోతే కూడా ఇంట్రెస్ట్ రాదు. సో స్పాయిల్ చేయకుండా స్పాయిల్ చేస్తా. మామూలుగా ఏదైనా హర్రర్ మూవీస్ లో ఏదైనా ఒక భయంకరమైన విషయం జరిగింది అనుకోండా, ఇంకొక భయంకరమైన విషయం జరిగేందుకు మినిమం 10 to 15 minutes టైం ఇస్తారు. కానీ ఈ మూవీలో మాత్రం వెంటనే అని చెప్పి ఏమో 2 minutes నూడిల్స్ లాగా మూవీ సీన్స్ చూపిస్తా అంటే మనకే పూర్తిగా చూడాలనే ఇంట్రెస్ట్ ఉంటుందే కానీ తల తిప్పే థాట్ కూడా రాదు. అలాంటి ఒక మంచి హారర్ మూవీనే పెమాన్ ది జెనేజా. మూవీ టైటిలే కొంచెం డల్గా ఉంటుంది కానీ మూవీలో హర్రర్ సీన్స్ మాత్రం ఫుల్గా ఉంటుంది. ఇంకా మూవీని ఓపెన్ చేస్తే స్టార్టింగ్ లోనే ఒక లేడీ బాడీని పెట్టుకుని ఒక తల్లి కూతురు ఉంటారు. కూతురే మన మూవీ యొక్క హీరోయిన్, పేరు లేలా. యాక్చువల్లీ విషయం ఏంటంటే ఈ గ్రామంలో ఏ ఒక్కరు చనిపోయినా కూడా ఫస్ట్ మన హీరోయిన్ వాళ్ళ అమ్మనే పిలిపించి తన చేతే ఆ బాడీని క్లీన్ గా వాష్ చేపించి ఆ తర్వాత మిగతా కార్యక్రమాలు స్టార్ట్ చేస్తారు. బికాస్ ఈ పనిని మన హీరోయిన్ వాళ్ళ అమ్మ ఫ్యామిలీనే చాలా ఏళ్ళుగా చేసా వచ్చింది కాబట్టి ఇప్పుడు మన హీరోయిన్ వాళ్ళ అమ్మ చేసా ఉంటుంది. దాని తర్వాత మన హీరోయిన్ ఆ పని చేయాలని చెప్పి వాళ్ళ అమ్మ ఆశ. కానీ మన హీరోయిన్ కి మాత్రం దీంట్లో ఏ మాత్రం ఇష్టం లేదు. ఇంకా ఓపెన్ గా చెప్పాలంటే మన హీరోయిన్ కి ఇట్లా చనిపోయిన వాళ్ళ బాడీస్ ని వాష్ చేయడం అనేది భయం అనమాట. సరే అని చెప్పి క్లాత్ తీస్తే ఎన్ని రోజులుగా బాడీ ఇలానే ఉండిపోయిందో తెలియదు కానీ లైట్ గా కుళ్ళిపోయి అక్కడక్కడ పురుగులు కనిపించేసరికి దాన్ని చూసి ఇంకా భయపడిపోతుంది. అయినా కూడా వాళ్ళమ్మ ఓదార్చి మళ్ళీ కంటిన్యూ చేయని చెప్పేసరికి కొంచెం డిస్కంఫర్ట్ తోనే చేస్తూ ఉంటుంది. అప్పుడే ఆ డెడ్ బాడీ టక్కును కళ్ళు తెచ్చినట్టు ఉంటుంది. ఇంకా అక్కడ సీన్ కట్ చేసి ఒక మసీద్ లో ఒక హజ్రత్ ని చూపిస్తారు. ఈ రోజు మిస్సెస్ ఈడా వాళ్ళ మనవడికి సున్నత్ అంట. సో ఆ ఫంక్షన్ కి అందరూ వచ్చేయండి అని చెప్పేసరికి వెంటనే ఆ ఊర్లో ఉండే వాళ్ళందరూ ఆ ప్లేస్ కి వచ్చేస్తారు. మన హీరోయిన్ వాళ్ళమ్మ, మిస్సెస్ ఈడా, అలాగే ఈ ముగ్గురు లేడీస్ ఎప్పటి నుంచో ఫ్రెండ్స్ అనమాట. ఇంక ఈ లేడీస్ గాసిప్స్ గురించి మనకు ఆల్రెడీ తెలిసిందే కదా. నీ కూతురు ఏం చేస్తుంది, నీ కొడుకు ఏం చేస్తున్నాడు, ఇంకా పనికి పోలేదా, ఏదైనా పని వెతుక్కోవచ్చు కదా, అది ఇది అని చెప్పి ఏదేదో మాట్లాడుతుంటారు. కానీ ఈ లేడీని మాత్రం కొంచెం బాగా గుర్తు పెట్టుకోండి, పేరు టెర్రీ. గాసిప్స్ కే కేర్ ఆఫ్ అడ్రస్ అనమాట. ఇంకో విషయం ఏంటంటే వీళ్ళ 5 మందికి ఇప్పుడు హస్బెండ్స్ లేరనమాట. అది కోఇన్సిడెన్సా లేకుంటే ఇంకేమైనా అని చెప్పి ఎండింగ్ లో తెలుస్తుంది. ఇంకా మిస్సెస్ ఈడాని చూసుకున్నట్లయితే తను జస్ట్ డాన్స్ చేసే వాళ్ళని చూసి తెగ భయపడతా ఉంటుంది. దాన్ని చూసిన మన హీరోయిన్ వాళ్ళ అమ్మ ఏదో తప్పు జరుగుతుంది అని చెప్పి తన వెనకాలే వెళ్ళి చూస్తే తను ఇంటి పై కప్పుకున్న బొక్కను చూసే భయపడతా ఉంటుంది. కాసేపటికి ఫంక్షన్ కూడా అవుతుంది కాబట్టి ఒక్కొక్కరుగా వెళ్తా ఉంటారు. లాస్ట్ కి మన హీరోయిన్ వాళ్ళ అమ్మ కూడా మిస్సెస్ ఈడాకి టాటా చెప్పేసి మన హీరోయిన్ తో వచ్చేస్తుంది. అలా వెళ్తాంటేనే మధ్యలో మన హీరోయిన్ వాళ్ళన్న వచ్చి కలిసిపోతాడు. వాడి పేరే ఆరిఫ్. వాడి చదువులంతా ఎప్పుడో పూర్తి అయిపోయింది. కానీ ఏ జాబ్ కి అప్లై చేసుకోకుండా, ఏ జాబ్ వెతుక్కోకుండా ఇంటి పైకప్పులు రెడీ చేసేది, ఇంట్లో చిన్న చిన్న రిపేర్లు చేసేది అని చెప్పి ఈ ఊర్లోనే తిరుక్కుంటా ఉంటాడు. వాళ్ళమ్మ కూడా వాడికి ఇష్టం వచ్చింది చేయని అని చెప్పి వదిలేసి ఉంటుంది. అప్పుడే ఆ దారిలో రీకా అనే ఒక అమ్మాయి కనిపించేసరికి వీళ్ళిద్దరికి టాటా చెప్పేసి పరిగెత్తా అమ్మాయి దగ్గరికి వెళ్ళిపోతాడు. ఆ అమ్మాయి ఇంట్లో ఏదో రిపేర్ ఉందంట, అందుకే వెళ్తాను అని చెప్పి వీడు చొంగ కార్చుకుంటా వెళ్ళేసరికి మన హీరోయిన్కి అర్థమైపోతుంది వాడు ఇంటి రిపేర్ అని చెప్పి ఇంకేదో రిపేర్ చేస్తాడు ని. ఆ తర్వాత మన హీరోయిన్ వాళ్ళ అమ్మని చూసుకుంటే పనుకునే దానికి ముందు ప్రేయర్ చేద్దామని చెప్పి వచ్చింటుంది. కానీ కిటికీ దగ్గర ఏమో సౌండ్ వినిపించేసరికి నిదానంగా వెళ్ళి చూస్తే ఎవ్వరు ఉండరు. సర్లే గాలికి ఏమైనా సౌండ్ వచ్చి ఉంటుంది అని చెప్పి తను మళ్ళీ ప్రేయర్ చేస్తా అంటే వెనకాల ఇట్లా ఒక దెయ్యం నిల్చుకుంటుందా. ఆ విషయం తనకు కూడా తెలుసు కానీ తిరిగి చూడకుండా చేస్తూ ఉంటుంది. అప్పుడే టక్కున ఒక చేయి పడేసరికి ఉలిక్కి పడుతుంది. కానీ ఏ దెయ్యమో కాదనమాట, మన హీరోయిన్ లేలా. పాపం మన హీరోయిన్ కి మేకప్ ఆర్టిస్ట్ అవ్వాలని ఆశ అంట. సో బయట వెళ్లేందుకు పర్మిషన్ అడిగితే వాళ్ళమ్మ ఇవ్వదు. తనకే తన తర్వాత తన పనిని మన హీరోయిన్ చేయాలని ఆశ కదా. అలాంటప్పుడు వదలకపోయేసరికి అది అర్థం చేసుకున్న మన హీరోయిన్ కూడా కోపంగా లోపలికి వచ్చేసి పైకి కిందకేసి గట్టిగా సామాన్లు కడుగుతూ ఉంటుంది. చూడమల్లేలా, నా పనిని మా అమ్మమ్మ చేసింది, మా అమ్మ చేసింది, దాని తర్వాత నేను చేశాను, నా తర్వాత నువ్వే కదమ్మా చేయాలా, ఇంకెవరున్నారనంటే నీ కొడుకుకి మాత్రం వాడికి ఇష్టమనే పనిని చేసుకొని ఇస్తాను, కానీ నాకు మాత్రం నాకు ఇష్టమే లేని పని చేయనిస్తానవమ్మా, నీకేమన్నా న్యాయం అని చెప్పి సామాన్లు కడుగుతా ఒక గ్లాస్ కిందేసి పగలు కొట్టేస్తుంది. మన హీరోనే దాన్ని క్లీన్ చేస్తుంటే సరే ఫుడ్ ఎంత ఉందో చూద్దామని చెప్పి ఓపెన్ చేస్తే ఫుడ్ అంతా పురుగులే ఉండేసరికి తనకేం అర్థమైందో ఏమో తెలియదు కానీ డోర్స్ అని క్లోజ్ చేసి ఎవరిని లోపలికి రానిద్దు అని చెప్పి ఏదో ఎత్తుకుని పరిగెత్తా ఉంటుంది. తను జస్ట్ ఇంటి బయటికి వస్తుందో లేదో అప్పుడే మసీద్ నుంచి మిస్సెస్ ఈడా చనిపోయినట్టు ఒక అనౌన్స్మెంట్ ఇస్తారు. అంటే ఏదో దారుణం జరగబోతుంది అని చెప్పి మన హీరోయిన్ వాళ్ళ అమ్మకు ఆల్రెడీ తెలిసిందనమాట. ఇంకా మిస్సెస్ ఈడా చనిపోయింది అని తెలిసేసరికి వెంటనే వాళ్ళ ఇంటికి వెళ్తాను అని చెప్పి మన
హీరోని ఇక్కడే ఉండమంటుంది. చిన్న ఊరు కదా, ఇల్లంతా దగ్గరే ఉండేసరికి వెంటనే ఆ ప్లేస్ కి వెళ్ళి చూస్తే మిస్సెస్ ఈడా నోట్లో నుంచి, కంట్లో నుంచి, ముక్కులో నుంచి అంతా రక్తం కక్కుకొని చనిపోయి ఉంటుంది. ఇంకా తనే ఆ బాడీని వాష్ చేస్తానని చెప్పేసరికి అక్కడ సీన్ వచ్చేసి మన హీరోని ఇంట్లో చూపిస్తారు. బయట కుండపోత వర్షం కురుస్తా అంటే ఎవరో రూఫ్ పైన నడుస్తున్నట్టు పరిగెత్తున్నట్టంతా సౌండ్లు వినిపించేసరికి ఏంద్రని చెప్పి పైనే చూస్తుంటే టప్పున ఒక పెంకు పగిలి లోపలికి పడుతుంది. అదే టైంకి ఆరిఫ్ కూడా ఇంటికి వచ్చేసరికి సిచ్యువేషన్ అర్థం చేసుకుని సరే నువ్వు వాటర్ లీక్ అవ్వకుండా బకెట్ పెట్టు, నేను పైన వెళ్ళి పెంకులు సెట్ చేస్తానని చెప్పి పైకి ఎక్కింటాడు. అప్పుడే వాళ్ళమ్మ టైర్డ్ గా ఆ ప్లేస్కి వచ్చి ఇంటి ముందరే పడిపోయేసరికి మనోళ్ళిద్దరే లోపలికి నిదానంగా తీసుకొచ్చి రెస్ట్ తీసుకోమని చెప్పి పనుకోబెడతారు. కాసేపు రెస్ట్ తీసుకున్న తర్వాత పరిగెత్తా బయటికి వచ్చి మిస్సెస్ ఈడా యొక్క రక్తపు దుస్తుల్ని నిప్పులో వేసి కాలుస్తుంటుంది. అమ్మా ఇంత రక్తం ఎలా వచ్చిందమ్మా, అసలు మిస్సెస్ ఈడాకి ఏమైందంటే, ఒక మనిషిని శుభ్రపరిచేటప్పుడు కొన్ని విషయాల్ని మనం తెలుసుకోకుండా ఉండడమే మనకు మంచిది అని చెప్పేసరికి సర్లే నేను ఈ పని చూసుకుంటా అని చెప్పి వాళ్ళమ్మను పంపించేస్తుంది. తను కూడా రూమ్ కి వెళ్తా అంటే అద్దంలో ఏమో విచిత్రంగా కనిపించేసరికి నిదానంగా వెనకాల వచ్చి చూసి ఇట్లా ఒక దెయ్యం నోరు తెచ్చుకుని ఉండేసరికి తనే భయపడిపోతుంది. ఆ తర్వాత పనుకుంటే మన హీరోని వచ్చి దమ్మున పనుకుంటుంది. లేదా డోర్స్ అని లాక్ చేసుకోమని అడిగితే తను రెస్పాండ్ అవ్వకపోయేసరికి నిదానంగా తిరిగి చూసే మన హీరోని ఆ ప్లేస్ లో ఉండదు. అప్పుడే మన హీరోయిన్ లోపలికి వస్తూ ఉంటుంది. ఇంకా జరిగిన విషయాలు ఏది మన హీరోయిన్కి కానీ లేకుంటే ఆరిఫ్కి కానీ ఎవ్వరికి చెప్పకుండా గుమ్మున పనుకునేస్తుంది. అట్లే ఒక మిడ్ నైట్ ఆ టైంలో చూసుకున్నట్లయితే ఏదో ఒక భయంకరమైన చేతులు వస్తున్నట్టు చూపిస్తారు. దాన్ని చూసి వాళ్ళమ్మ బిత్తరపోయినట్టు చూపిస్తారు. ఏమైందో తెలియదు. కాసేపు తర్వాత మన హీరోని చూపిస్తారు. తను నిదానంగా లేసి మమ్మీ టైం ఎంతో చూడు మమ్మీ చెప్తే వాళ్ళమ్మ పలకకపోయేసరికి లేచి చూసేనే తెలుస్తుంది సేమ్ మిస్సెస్ ఈడా ఎలా అయితే చనిపోయిందో అలాగే వాళ్ళ అమ్మ కూడా చనిపోయి ఉంటుంది. దాన్ని చూసి బోర్మని ఏడుస్తుంటే ఆ ప్లేస్ కి ఆరిఫ్ కూడా వస్తాడు. దాని తర్వాత చనిపోయిన విషయాన్ని మసీద్లో కూడా అనౌన్స్ చేస్తారు. ఇంకా జనాలు కూడా ఒక్కొక్కరుగా వస్తాంటే ఇప్పటికే లేట్ అయిపోయింది కాబట్టి బాడీని ఎంత త్వరగా వాష్ చేస్తే అంత మంచిది అని చెప్పి వాళ్ళందరూ మాట్లాడుకునేసరికి మన హీరోయిన్ కూడా కొంచెం భయపడుకుంటా వెళ్తుంది. ఆల్రెడీ తనకు ఇలా బాడీలు వాష్ చేయడం అంటే సత్యంత భయము. అలాంటప్పుడు వాళ్ళ అమ్మ బాడీనే వాష్ చేయాల్సి వస్తుందని చెప్పి తను కల్లో కూడా ఊహించలేదు. ఇంకా నిదానంగా క్లాత్ ని తీసి ఒకసారి ఇట్లా నీళ్లు పోసి మళ్ళీ తిరిగి చూసి ఇంతసేపు కళ్ళు మూసుకున్న వాళ్ళమ్మ కళ్ళు తెరుచుకొని భయంకరంగా చూస్తుంటుంది. నిజంగా ఈ ఒక్క సీన్ లో మన హీరోని చూస్తే మనకే కొంచెం బాధేస్తుంది. తనకు ఆల్రెడీ ఇలాంటివంటే భయము. అలాంటప్పుడు వాళ్ళమ్మ ఇట్లా భయపడతాంటే తను ఇంకా భయపడిపోతుంది. అప్పుడే వాళ్ళ అమ్మ ఆత్మ తన దగ్గరకు వచ్చి తన చేతులారా తన బాడీనే వాష్ చేపిస్తుంది. అలా స్నానం అంతా చేపించిన తర్వాత ఇంకా తీసుకెళ్దామని చెప్పి చూసాంటే అప్పుడే తన నోరు లైట్ గా ఉబ్బినట్టు ఉంటుంది. ఏందిరా అని చెప్పి ఓపెన్ చేసి చూస్తే మామూలుగా ల్యాండ్ చుట్టూ ఇనప కం చేసింటారు కదా, సేమ్ అలాంటి ఒక చిన్న ఇనప కమ్మి తన నోట్లో ఉండిపోయి ఉంటుంది. తను కూడా నిదానంగా దాన్ని బయటికి తీసి అది ఎట్లా నోట్లోకి పోయిందో కూడా తెలియక బోర్మని ఏడుస్తుంది. ఇంకా మిగతా కార్యక్రమాలని పూర్తి చేసి బాడీని తీసుకెళ్లి శ్మశానంలోనే పూడ్చిపెట్టేస్తారు. వాళ్ళమ్మ చనిపోయి 2-3 డేస్ అయినప్పటికీ మన హీరోని ఆ పిల్లో కవర్స్ ని బెడ్షీట్స్ అంతా వాష్ చేయకుండా అలానే పనుకుంటే అప్పుడే వాళ్ళ అమ్మ ఫ్రెండ్స్ ముగ్గురు వచ్చి తలుపు తడతారు. ఏంటంటే వాళ్ళమ్మ చనిపోయినందుకు ఈ రోజు ఈవినింగ్ ఊర్లో ఉన్న వాళ్ళందరూ కలిసి ప్రేయర్ చేస్తున్నారంట. సో నువ్వు కూడా వచ్చేయమని చెప్పేసి ఊర్లో వాళ్ళందరూ ఇచ్చిన డబ్బుల్ని మన హీరోనికి ఇచ్చేసి వెళ్తుంది. మధ్యలో వాళ్ళు వేరే ఆ పిల్లోస్ ని బెడ్షీట్స్ అంతా చూసేసరికి సరే కనీసం దాన్న వాష్ చేద్దామని చెప్పి వాష్ చేస్తూ ఉంటుంది. వాళ్ళమ్మ చనిపోయి వారం కూడా కాలేదు. అంతలోపే ఆరిఫ్ గడు సామాన్లు ఎత్తుకుని పనికి వెళ్ళేందుకు చూస్తుంటాడు. రే అమ్మ ఇప్పుడేరా చనిపోయింది, అంత పెద్ద బిల్డింగ్ ఏం కట్టేస్తానవరా అంటే అప్పటికి వాడు గమ్మున వెళ్ళిపోతాడు. సరే అని చెప్పి మళ్ళీ ఉతుకుదా అంటే అప్పుడు ఆ చిన్న ఇనుపకమ్మి వాటర్ లో కనిపించేసరికి ఇదెట్లరా ఇక్కడికి వచ్చిందని చెప్పి ఎత్తి చూస్తే కనిపించదు. బెడ్షీట్ అంతా ఓపెన్ చేసి చూస్తుంది, వాటర్ అంతా పోస్ట్ చూస్తుంది, కానీ చూసిన కమ్మి చేతికి మాత్రం దొరకదు. ఈ పక్క దూరం చూపిస్తే ఇంకాడుంటాడు. ఊర్లో అన్ని కొంపలుంటే అవన్నీ వదిలేసి రీకా వాళ్ళ ఇంట్లో ఉండే పెంకుల్ని పీక్కొని పేర్చుకుంటా ఉంటాడు. పర్లేదు తను కూడా బయటికి వచ్చి కొంచెం స్వీట్ గానే మాట్లాడుతుంది. చూడు ఆరిఫ్, మీ అమ్మ రీసెంట్ గానే చనిపోయింది కాబట్టి నువ్వు వెంటనే పనికి రావాల్సిన అవసరం లేదు. అదే కాకుండా ఆ పేరెంట్స్ ని కోల్పోయిన బాధ ఎలా ఉంటుందో నాకు కూడా తెలుసు కాబట్టి నువ్వు కావాలంటే రేపు రా అని చెప్తే లేదులే అని చెప్పి వాడు కొంచెం బాధలోనే పనిచేస్తుంటాడు. కానీ దీని ద్వారా మనకు తెలిసింది ఏంటంటే రీకా కూడా వాళ్ళ అమ్మ నాన్న లేదు అని చెప్పి తెలుస్తుంది. ఇంకా ఈవినింగ్ ప్రేయర్ కోసం ఒక చిన్న ఇన్విటేషన్ కార్డు రెడీ చేస్తాంటే అప్పుడే టెర్రీ ఆంటీ ఉంది కదా, తనే మాట్లాడుతుంటుందంటే మన హీరోయిన్ వాళ్ళమ్మ మిస్సెస్ ఈడా వీళ్ళిద్దరూ ఏదో ఒక శాపం వల్లే చనిపోయినారు, అలాగే ఊర్లో కూడా ఏదో వింతగా జరుగుతుంది అని చెప్పి చనిపోయిన వాళ్ళ గురించి ఎంత అనవసరంగా మాట్లాడగలమో అన్ని విషయాలు మాట్లాడుతుంది. మిగతా ఇద్దరు గమ్మున ఉండమంటారు. అయినా కూడా తను గొన మాట్లాడుతూనే ఉంటే వాళ్ళేదో ఫోటోలు కట్ చేస్తున్నట్టున్నారు. తెలియక తన చైనే కోసుకునేస్తుంది. అవసరమా గమ్మున పని చేయి అంటే పని తప్ప అన్ని చేస్తా అంటావు అని చెప్పి ఒక కట్ చూపిస్తారు. ఇంకా ఈవినింగ్ కూడా అయ్యేసరికి ఊర్లో వాళ్ళందరూ వచ్చి ప్రేయర్ చేస్తాంటే మన హీరోయిన్ కూడా ప్రేయర్ చేస్తా ఉంటుంది. అప్పుడే టెర్రీ అంటే పక్కన కొన్ని బుక్స్ ఉంటే దాన్ని ఒక కాలిపోయిన చెయ్యి వచ్చి ఎత్తుకుని
వెళ్తుంది. తను దాన్ని చూడలేదు కానీ ఒక బుక్ తగ్గిన విషయం తెలుస్తుంది. అదే కాకుండా చుట్టూ ఏదేదో సౌండ్లు వచ్చేసరికి ఆ పక్క ఈ పక్క చూసంటే 2 దయ్యాలు తన పక్కన కూర్చొని గుసగుసని మాట్లాడేసరికి దాన్ని చూసి గట్టిగా వచ్చేస్తుంది. ఆ అరుపుకి కరెంటే వెళ్ళిపోయి ఉంటుంది. వెంటనే మిగతా వాళ్ళందరూ సమాధానపరిచి వెలుగు కోసం చుట్టూ క్యాండిల్స్ ని పెట్టి మళ్ళీ ప్రేయర్ చేస్తుంటారు. ఈసారి మన హీరోనికి ఏదేదో సౌండ్ వినిపించేసరికి తను చుట్టూ చూసంటే చనిపోయిన మిస్సెస్ ఈడా యొక్క ఆత్మ, అలాగే మన హీరోయిన్ వాళ్ళ అమ్మ ఆత్మ అని చెప్పి వీళ్ళిద్దరిది కనిపించేది కాకుండా ఎక్స్ట్రాగా ఇంకొక లేడీ ఆత్మ కనిపిస్తుంది. కానీ ఆ లేడీ ఇంకా బతికే ఉందన్నమాట. సో ఆ లేడీని చూసి దెయ్యాన్ని చూసి లేడీని చూసంటే టక్కన దెయ్యం వచ్చి ముందర నిల్చుకునేసరికి గట్టిగా అరిచేస్తుంది. టెర్రీ అరుపు వల్ల పోయిన కరెంటు మన హీరోయిన్ అరుపు వల్ల వచ్చేసరికి పరిగెత్త ఆరిఫ్ వచ్చి ఏం లేదు అని చెప్పి సమాధాన పరుస్తాడు. ఇంకా ప్రేయర్ అంతా ముగించుకుని ఇంటికి వచ్చింటే ఎవరో వాళ్ళ అమ్మ రూమ్ లో ప్రేయర్ చేస్తుంటారు. ఎవర్రా అని చెప్పి దగ్గరికి వెళ్ళి చూస్తే టక్కన క్లాత్ కింద పడిపోతుంది. ఇంకా దాన్ని ఎత్తుకుని వెళ్తా అంటే కింద ఒక చిన్న కమ్మి ఉండేసరికి కాలు గుచ్చుకునేస్తుంది. నొప్పితో నిదానంగా దాన్ని బయటికి తీసి చూస్తే వెనకాల నుంచి వాళ్ళ అమ్మ ఆత్మ ష్ అంటుంది. ఇంకక్కడ సీన్ కట్ చేసి ఇంతసేపు ఒక లేడీ చనిపోకముందే తన ఆత్మ మన హీరోనికి కనిపించింది కదా, ఆ లేడీ వాళ్ళ ఇంట్లో చూపిస్తారు. తన కొడుకు పని కోసం టౌన్ కి వెళ్ళిపోతాడు కాబట్టి వాడికి బట్టలంతా సర్దిచ్చిన తర్వాత మంచిది చెడేది అని చెప్తా అంటే అప్పుడే వెనకాల నుంచి ఏదో ఒక దెయ్యం తొంగి చూసి వెళ్తా ఉంటుంది. దాన్ని చూసి భయపడిపోయిన ఆ లేడీ తన కొడుకు ఏం చెప్పకుండా నిదానంగా బయటికి వచ్చి చూస్తే ఎవ్వరు కనిపించరు. కానీ ఒక కబోర్డ్ డోర్ అదే ఆటోమేటిక్ గా ఓపెన్ అయ్యి అదే క్లోజ్ అయిపోతుంది. తను కూడా భయపడతా నిదానంగా డోర్ ని ఓపెన్ చేసి ఎవరు కనిపించరు. కానీ ఒక కాలిపని చెయ్యి వచ్చి పట్టేస్తుంది. తన అరుపు విన్న వాళ్ళ కొడుకు పరిగెత్తా వచ్చి చూస్తే అప్పటికే ఆ లేడీ సేమ్ మిస్సెస్ ఈడా లాగా అలాగే మన హీరోయిన్ వాళ్ళ అమ్మలాగే రక్తం కక్కుకుంటా చనిపోయి ఉంటుంది. వెంటనే మసీదులో అనౌన్స్ చేసి బాడీని వాష్ చేసేందుకు మన హీరోయిన్ కోసం ఇంటికి వచ్చి పిలుస్తారు. మన హీరోయిన్ లోపలే వండుకొని కావాలనే పలకదు. అదే టైంకి ఆరిఫ్ వచ్చేసరికి వాడికి చెప్పి పంపిస్తారు. వాడు లోపలికి వచ్చి లేలా ఆంటీ చనిపోయింది కదా నువ్వు ఇంకా ఎందుకు పోలేదు అని అడిగితే లేదా ఆరిఫ్ నాకు ఇలాంటి పనులంటే చాలా భయం అని చెప్పి తన భయాన్ని బయట పెడుతుంది. ఒక్కదానిమే అమ్మ శవాన్ని శుభ్రపరిచినప్పుడు లేని భయం ఇప్పుడు వచ్చేసిందని అడిగితే అందుకని ఆ రోజు భయమే ఇంకా ఉంది అని చెప్పి తలుపేస్తుంది. కాసేపటికి చనిపోయిన లేడీకి కొడుకున్నాడు కదా, వాడు మన హీరోయిన్ ఇంటికి వచ్చి అక్క లేలాక రాక నీకోసమే వాళ్ళందరూ వెయిట్ చేస్తున్నారు అని చెప్తే కూడా మన హీరోయిన్ రాకపోయేసరికి వాడు గమ్మున వెళ్ళిపోతాడు. కనీసం పక్క ఊరికైనా వెళ్ళి బాడీని వాష్ చేసే వాళ్ళని పిలుచుకొద్దాం అనుకుంటే పక్క ఊరు అంటే పక్కన లేదనమాట, కొంచెం దూరం ఉంటుంది కాబట్టి ఇలాంటి టైంలో అది కూడా నైట్ టైంలో కొంచెం కష్టం అని చెప్తాడు. మధ్యలో సంబంధమే లేనట్టు పోలీస్ హజరత్ దగ్గరికి వచ్చేసి చూడండి హజరత్ ఈ ఒక్క నెలలోనే ఇది 3వ చావు. ఇలా కంటిన్యూస్ గా చనిపోవడం చూస్తే ఇదేమి నేచురల్ డెత్ లా లేదు, ఎవరో ప్లాన్ చేసి చేస్తున్నారు. సో జస్ట్ బాడీని మాత్రం మాకు ఇవ్వండి, మేము పోస్ట్ మార్టం చేసి మొత్తం రిపోర్ట్ ని మీకే మళ్ళీ ఇస్తామని చెప్తే వాళ్ళ కొడుకు మాత్రం అస్సలు ఒప్పుకోడు. ఈ పక్క మన హీరోయిన్ ఏమో పనుకుంటే ఎవరో మన హీరోయిన్ దగ్గరకు వచ్చి లేలా కాపాడు లేలా నన్ను కాపాడు లేలా అని చెప్పి ఏడ్చేటట్టు అనిపిస్తుంది. తను కూడా నిదానంగా కళ్ళు తెరిచి చూస్తే ఏదో ఒక దెయ్యం ఉంటుంది. మళ్ళీ కళ్ళు మూసుకొని కళ్ళు తెరిచి చూస్తే ఉండదు. తను కూడా భయపడుకుంటే ఆ పక్క తిరిగి పనుకుంటే టక్కున దెయ్యం వచ్చేసరికి పరిగెత్త బయటకు వచ్చేస్తుంది. అదే టైంకి ఆరిఫ్ కూడా వచ్చి లేలా నీకోసమే లేలా వాళ్ళందరూ వెయిట్ చేస్తున్నారు, జస్ట్ వెళ్ళి ఆ పని ముగించుకుని వచ్చేస్తే వాళ్ళు మిగతా కార్యక్రమాలు చేస్తారు కదా అంటే సరే ఫస్ట్ ఆంటీ ఎలా చనిపోయిందో చెప్పు అడుగుతుంది. తను కూడా సేమ్ మన అమ్మలాగే రక్తం కక్కుకొని చనిపోయింది అని చెప్పేసరికి తనకేం మతమైందో ఏమో తెలియదు కానీ టకటకాని కావాల్సిన సామాన్లు ఎత్తుకుని డోర్స్ అని క్లోజ్ చేసి ఎవరిని లోపలికి రానివద్దని చెప్పి వెంటనే ఆ ప్లేస్ కి వెళ్తుంది. మన హీరోయిన్ రాగానే వాళ్ళందరూ కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతారు, కనీసం ఇప్పటికైనా వచ్చిందే అని. ముఖ్యంగా ఆమె కొడుకు పాపం గాయస్ తనే భయపడతా వెళ్తా అంటే మొదటిగా మోసం అన్నట్టు టక్కుని చేయి పడేసరికి తనే భయపడిపోతుంది. అయినా కూడా ధైర్యం తెచ్చుకొని దేవుని తలుచుకొని నిదానంగా క్లాత్ ని ఓపెన్ చేసి ఫస్ట్ నోరుని చెక్ చేస్తే నోట్లో ఏం ఉండదన్నమాట. సరే అని చెప్పి 2 జగ్గులు నీళ్లు పోస్తుందో లేదో టక్కున ఆ బాడీని లేసి చెయ్యిని కడుపు పక్క చూపించి టప్ అని చెప్పి కొడుతుంది. అంటే కడుపు దగ్గర ఏమన్నా ఉందేమో అని చెప్పి నిదానంగా క్లాత్ ఎత్తి చూస్తే ఒక చిన్న కమ్మి గుచ్చుకుంటుంది. దాన్ని నిదానంగా బయటికి తీసా అంటే ఒక తీగలా బయటికి వస్తూ ఉంటుంది. అలాగే కడుపులో ఉన్న పేగులు దానికి గుచ్చుకొని బయటకు వస్తూ ఉంటుంది. మొత్తం లాగేసిన తర్వాత ఆ బాడీ మన హీరోయిన్ మీద పడిపోయేసరికి తను నిదానంగా పనుకోబెట్టి కళ్ళు మూసేకి ట్రై చేస్తుంది. కానీ ఎన్నిసార్లు ట్రై చేసినా కూడా కళ్ళు మాత్రం మూయినంటుంది. అమ్మా మీ జీవితకాలం అయిపోయిందమ్మా, దాన్ని ఒప్పుకొని వెళ్ళిపోండమ్మా అంటే టక్కని మన హీరోని పట్టుకొని నాకు సాయం చేయని చెప్పి వెళ్ళిపోతుంది. ఇంకా బాడీని తీసుకెళ్తాంటే పోలీస్ అయినా టెర్రీని పట్టుకుని మీ ఫ్రెండ్స్ లిస్ట్ లో ఉన్న వాళ్ళందరూ వరుసగా చనిపోతున్నారు, మీ మధ్య ఏమైనా తగాదాలు జరిగిందని అడిగితే అసలు వాళ్ళందరూ నా ఫ్రెండ్సే కాదు ఏదో పోతే పోని చెప్పి వాళ్ళతో తిరుగుతున్నా, ఈ విషయం పైన మళ్ళీ నన్ను పిలద్దండ అని చెప్పి తను గమ్మున వెళ్ళిపోతుంది. ఆ తర్వాత నెక్స్ట్ డే చూసుకున్నట్లయితే చనిపోయింది కదా లేడీ, ఆమె కొడుకు టౌన్ కి వెళ్ళి పని చేసుకుందాం అనుకున్నాడు కదా, ఇప్పుడు వాళ్ళమ్మ చనిపోయి ఉండేసరికి శాశ్వతంగా ఈ ఊరినే వదిలేసి టౌన్ లోనే సెటిల్ అయిపోదామని చెప్పి అన్ని ప్యాక్ చేసుకుంటాడు. మన హీరోని కూడా ఆ పక్క వెళ్తా అంటే వాడికి ప్యాక్ చేసేందుకు
హెల్ప్ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు హెల్ప్ చేస్తున్నందుకు అలాగే నిన్న వచ్చినందుకు రెండింటికి కలిపి మన హీరోనికి థ్యాంక్స్ చెప్పేసి నిన్న కనుక కాస్త లేటుగా వచ్చింటే పోలీస్ వాళ్ళు మా అమ్మ బాడీని పోస్ట్ మార్టానికి తీసుకెళ్లిపోయిండే వాళ్ళు అంటాడు. ఎట్లో నేను ఒప్పుకోలేదక్క, ఎందుకంటే ఎవరో బయట వ్యక్తి వచ్చి మా అమ్మను చంపలేదు, మా అమ్మ నా కళ్ళ ముందరే చనిపోయింది. కానీ నాకు అర్థం కాని విషయం ఏంటంటే మా అమ్మ చనిపోయేటప్పుడు నూర్ అనే ఒక లేడీ పేరు తలుచుకునే చనిపోయింది అంటాడు. నూరా? ఆ లేడీ పేరుతో మన ఊర్లో నేను ఎవరిని చూడలేదు కదా అంటే కరెక్టే అక్క, ఎందుకంటే మనం అందరం అప్పుడు చిన్న పిల్లలం. యాక్చువల్లీ నూర్ ఆంటీ మన ఊర్లో ఉండే ఇళ్లలో పనిచేసి జీవించేది. అలాగే నూర్ ఆంటీ మన అమ్మలందరికీ బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పి వాళ్ళెప్పుడు చిన్నప్పుడు పిక్నిక్ కి వెళ్ళిన ఫోటోని తనకు చూపిస్తాడు. కానీ ఫేసే సరిగ్గా కనిపించదు. సరే ఇప్పుడు నూర్ ఆంటీ ఎక్కడుంది అని అడిగితే అప్పుడే వాడికి తెలిసిన విషయాన్ని చెప్తాడు. నిజానికి తను అందరి ఇళ్లలో పనిచేస్తా ఉండేది అని చెప్తుంది కదా, అలా పనిచేసేటప్పుడు తను ఆ ఇళ్లలో ఉండే మగవాళ్ళని తన బుట్టలోకి వేసుకుని తిరుగుతుండేదంట. ఇంక్లూడింగ్ మన హీరోయిన్ వాళ్ళ నాన్న, వీడి నాన్న, అలాగే మిగతా లేడీస్ వాళ్ళ హస్బెండ్స్ అందరినీ తన వెనకాలే తిప్పించుకునేదంట. ఆ విషయం ఊర్లో ఉండే ఆడవాళ్ళందరికీ తెలిసిపోయేసరికి వాళ్ళందరూ కలుసుకొని ఆ నూర్ అనే లేడీని ఊరి నుంచే వెళ్ళగొట్టేస్తుంటారు. ఇంకా వాడు అదేదో సర్దుతా అంటే మన హీరోయిన్ వాడిగా తెలియకుండా ఆ ఫోటోని మాత్రం ఎత్తుకుని బయటకు వచ్చేస్తుంది. అలా వస్తాంటే వాళ్ళ ఇంటి పైకప్పు పైన ఒక చిన్న బొక్క పడి ఉంటుంది. ఇదే బొక్కే మన హీరోయిన్ వాళ్ళ ఇంట్లోనూ పడి ఉంటుంది. అలాగే స్టార్టింగ్ సీన్ లో చనిపోయింది కదా మిస్సెస్ ఈడా, వాళ్ళ ఇంట్లో కూడా పడి ఉంటుంది. అంటే వీళ్ళందరి మరణాల వెనకాల ఏదో ఒక కనెక్షన్ ఉంది అని చెప్పి రాత్రికి రాత్రి ఏం చేస్తుందంటే మిస్సెస్ ఈడా యొక్క సమాధిని తవ్వి బయటికి తీయేస్తుంది. బికాస్ వాళ్ళ అమ్మ నోట్లో ఏమో ఒక చిన్న ఇనప కమ్మి దొరికింది. ఆ తర్వాత రీసెంట్ గా చనిపోయిన లేడీ కడుపులో ఏమో ఒక ఇనప తీగే వచ్చింది. అలాంటప్పుడు మిస్సెస్ ఈడా బాడీలో ఏమైనా ఉంటుందేమో అని చెప్పి వెతికి చూస్తే తను అనుకున్నట్టుగానే తన తోడల్లో ఒక ఇనప తీగే బయటికి వస్తుంది. ఎప్పుడైతే ఆ తీగ మొత్తాన్ని బయటికి తీయేస్తుందో చుట్టూ కొన్ని దెయ్యాలు వచ్చి మన హీరోయిన్ దగ్గరికి వస్తుంటే దాన్ని చూసి భయపడి మన హీరోయిన్ వెంటనే ఆ ప్లేస్ నుంచి ఇంటికి పరిగెత్తేస్తుంది. కానీ మన హీరోయిన్ ఆ లేడీ బాడీని ప్రాపర్ గా పూడ్చలేదు కదా, సో ఆ బాడీ బయటికి వచ్చేసరికి ఆ విషయం జనాలందరికీ తెలిసిపోతుంది. కానీ ఎవరు తవ్వి తీసినారనేదే ఎవరికి తెలియదు. ఆ తర్వాత మన హీరోయిన్ ఏకంగా మిస్సెస్ ఈడా వాళ్ళ ఇంట్లోకే వచ్చేస్తుంది. ఎలా వచ్చింది అని చెప్పి ఎవరు అడగరే, ఏంలా జస్ట్ వచ్చి నిల్చుకుందో లేదో ఆ డోర్స్ ఆటోమేటిక్ గా ఓపెన్ అయ్యేసరికి మన హీరోయిన్ కూడా లోపలికి వచ్చేస్తుంది. వచ్చి రాగానే తను ఫస్ట్ ఎత్తుకునేది ఫోటో ఆల్బమ్. దాంట్లో ఒక్కో ఫోటోగా చూసంటే వాళ్ళు చిన్నప్పుడు పిక్నిక్ వెళ్ళిన ఫోటోస్ ఉంటుంది. అలాగే తను దేనికైతే వచ్చిందో ఆ నూర్ యొక్క లేడీ ఫోటో కూడా కనిపిస్తుంది. అప్పుడే ఆ ప్లేస్ కి మన హీరోయిన్ వాళ్ళ అమ్మ ఫ్రెండ్స్ లో ఒక ఫ్రెండ్ వస్తుంది. తన పేరు టుట్టి. అంటే మీకు నూరు గురించి బాగానే తెలుసు కదా, తన గురించి ఏమైనా చెప్తారని అడిగితే చూడులేలా తను చాలా చెడ్డది, తన వల్లే ఈ ఊర్లో చాలా మంది కుటుంబాలు నాశనం అయిపోయింది. సో తన గురించి నువ్వు ఎంత తక్కువ తెలుసుకుంటే అంత మంచిది అని చెప్తా అంటే అదే టైంకి చుట్టూ ఏదో సౌండ్ వినిపించేసరికి తనకు ఒక్కసారిగా పిచ్చి పట్టినట్టే అయిపోయి తన చర్మాన్ని తనే పీక్కుంటా ఉంటుంది. ఆంటీ వద్దంటీ అని చెప్పి తను ఎంతో ఆపేకి ట్రై చేస్తూ ఉంటుంది. అప్పుడే వెనకాల నుంచి నిజమైన టుట్టి ఆంటీ వచ్చి లేపి లేలా ఏం జరిగింది, ఎందుకు అరుస్తున్నావు అని చెప్పి అమాయకంగా అడుగుతుంది. అంటే ఇంతసేపు వచ్చింది దెయ్యం అని చెప్పి అర్థం చేసుకుంటుంది. ఇంకెలాగో నిజమైన టుట్టినే వచ్చింది కాబట్టి తన దగ్గర నూరు ఫోటో చూపించి తనకి మీకు సంబంధం ఏంటి అడిగితే చూడులేలా ఈడా సమాధిని ఎవరో తవ్వి తీయనారు, అలాంటప్పుడు తన ఇంట్లో దొంగతనంగా మనం ఉంటే జనాలందరూ మనలేమని అనుకుంటారు అని చెప్పి ఆ టాపిక్ ని డైవర్ట్ చేసి దాన్ని బయటికి తీసుకెళ్లిపోతుంది. ఈ పక్క దొర పనంతా ముగించుకొని ఇంటికి వస్తే ఇల్లంతా అక్కడక్కడ మట్టి అడుగులు కనిపించేసరికి దాన్ని ఫాలో చేసుకుంటా వెళ్తే మన హీరోయిన్ బెడ్ కింద ఒక పార కనిపించేసరికి వాడికి క్లియర్ గా అర్థమైపోతుంది ఆ పని చేసింది మన హీరోయినే అని. లేలా ఇలాంటి పనులంతా ఎందుకు చేస్తానో లేలా అంటే చూడు ఆ రిఫ్ చనిపోయిన ముగ్గురు ఏమో కోఇన్సిడెంట్ గా చనిపోయిన వాళ్ళు కాదు, ఏదో ఒక శాపం వల్లే చనిపోయినారు. అలాగే వీళ్ళ మరణాలకి ఎన్నో ఏళ్ళు ముందున్న నూర్ ఆంటీకి సంబంధం ఉంది అని చెప్తా అంటే వీటన్నిటిని దొంగచాటుగా విన్న టెర్రీ ఆంటీ పరిగెత్తా వెళ్ళిపోతుంది. తను పెద్ద లేడీ కేడీలా ఉంది గైస్, ఏ విషయాన్ని స్ప్రెడ్ చేయాలా ఏ విషయాన్ని స్ప్రెడ్ చేయకూడదనే కామన్ సెన్సే లేదు. దరిద్రం కొద్దీ తనకు ఒక షాప్ వేరే ఉందా, సో వచ్చిపోయే వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి ఎన్నో ఏళ్ల ముందు నూర్ అనే ఒక లేడీ ఉనింది, తన శాపం వల్లే ఇక్కడున్న ఆడవాళ్ళందరూ చనిపోతున్నారు, ఈ ఊరే శపించబడింది అని చెప్పి ఏదేదో చెప్తా ఉంటుంది. నిజంగా లేడీస్ గాసిప్స్ గురించి నాకు ఓ మాత్రం ఐడియా ఉంది, కానీ ఇంత దారుణంగా ఉంటుంది అని చెప్పి నిజంగా ఫస్ట్ టైం చూసానా. తనకు ఒక షాప్ ఉంది కాబట్టి అక్కడ వచ్చే జనాలకు చెప్తుంది ఓకే, ఆ తర్వాత జనాలు పక్కింటోళ్ళకి ఎదురింటోళ్ళకి చెప్తారు అది కూడా ఓకే. లాస్ట్ కి ఎంతగా దిగజారిపోయినారంటే ఒక్కొక్కరు ఇంటికి వెళ్ళి మరీ చెప్తున్నారు. ఆ లారీకా దగ్గరికి కూడా వచ్చి కొన్నేళ్ల ముందు నూర్ అనే ఒక లేడీ ఉడింది, తను ఊర్లో ఉండే మగవాళ్ళందరినీ తన వెనకాల తిప్పించుకునింది, దాన్ని తెలుసుకున్న ఆడవాళ్ళు తన్ని ఊరు నుంచి వెళ్ళగొట్టేసినారు అంటుంది. అది విన్న రీగా చూడండి ఆంటీస్ లేడీస్, ఒకరి కుటుంబంలో మొగుడు తన భార్య ఉన్నప్పుడు తన భార్యని చూడకుండా ఇంకొక ఆడదాన్ని చూస్తే ఆడదాన్ని కాదు తప్పు, మొగాడిదే తప్పు అని చెప్పి మొగానికి చల్లుమని ఇచ్చినట్టు వెళ్తుంది. అప్పటిగా న్యూస్ ఊరు మొత్తం వైరస్ లా స్ప్రెడ్ అయిపోయింది కదా, దాన్ని తెలుసుకున్న మన హీరోయిన్ సీదా టెర్రీ దగ్గరికి వచ్చేసి ఎందుకంటే ఇలాంటి పనికిరాని విషయాలన్నీ చేస్తానారు అంటే ఏమో తన తప్పే లేనట్టు వాదిస్తుంది.
మధ్యలో సంబంధమే లేని పోలీస్ అని దూరేసి చూడులేలా ఎన్నో ఏళ్ళు జరిగిపోయిన 100 కథను ఇప్పుడు తవ్వి తీయడం నీ తప్పు, అలాంటప్పుడు నీ తప్పుని టెర్రీ పైన నెట్టేయడం ఇంకా పెద్ద తప్పు అని చెప్పి వాయన పక్క తల తింటాంటాడు. చూడులేలా ఎన్నో ఏళ్ల క్రితం 100 ఒక విధవరాలుగా ఈ ఊరికి ఒక చిన్న పాపతో వచ్చింది. కానీ ఎందుకో ఏమో తెలియదు కానీ 100 కొన్నేళ్లలోనే సూసైడ్ చేసుకొని చనిపోయింది. ఆ తర్వాత తన కూతురికి ఏమైంది, తను ఎక్కడికి వెళ్ళింది అని చెప్పి ఎవ్వరికి తెలీదు. సరేనా, ఇకపై నుంచి 100 పేరుతో ఈ ఊర్లో మళ్ళీ రూమర్స్ ని స్ప్రెడ్ చేస్తే నీ పైన యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది అని చెప్పి గుండోడు వెళ్ళిపోతాడు. అయినా కూడా మన హీరోనికి కడుపు మంట చల్లారలేదు. మళ్ళీ టెర్రీ దగ్గరికి వచ్చింటే తన బాడీ ఒక్కసారిగా షేక్ అయిపోయి తన బాడీ లోపల ఒక దయ్యమే దూరేసి ఉంటుంది. లేలా ఊర్లో వాళ్ళందరూ నన్నే తప్పు పడుతున్నారు, లేలా నిజమైన కథ నీకెవ్వరు చెప్పలేదు, అసలు నేను ఏ కుటుంబాన్ని నాశనం చేయలేదు అని చెప్పి ఏకంగా 100 ఆత్మే వచ్చి చెప్తా ఉంటుంది. సరే నిజమైన కథ ఏంటో మీరైనా చెప్పండి అంటే అదే టైంకి ఇంకొక దయ్యం తన బాడీలోకి దూరేసి మన హీరోని చంపేగే వస్తా అంటే మన హీరోయిన్ తన్ని పక్కకు దొబ్బేస్తుంది. వెంటనే ఆ దయ్యాలు కూడా వెళ్ళిపోయి టెర్రీ అంటే మళ్ళీ నార్మల్ గానే మారిపోతుంది. సరే అని చెప్పి ఇంటికి వచ్చి ఆ ఫొటోస్ ని ఇనప కంచెలంతా చూసా అంటే ఆ ప్లేస్ కి వచ్చిన ఆరిఫ్ గాడు ఏమో మన హీరోని పెద్ద తప్పు చేయనట్టు తన పని అరుస్తూ ఉంటాడు. అప్పుడే తను కలెక్ట్ చేసిన ప్రూఫ్లు ఎవిడెన్స్లన్నీ చూపించి మన అమ్మ ఊరికే చనిపోలేదు, మన అమ్మని ఎవరో టార్గెట్ చేసి చంపేసినారు అని చెప్పి పోరుమని ఏడుస్తుంది. తను ఏడ్చేది చూసి వాడికి కూడా ఏడుపు వచ్చేస్తుంది. నాకు తెలిసి వాళ్ళ అమ్మ చనిపోయిన తర్వాత తను మళ్ళీ ఏడ్చిందంటే ఇప్పుడే అనుకుంటా. బట్ స్టిల్ తను వాళ్ళ అమ్మ ఎలా చనిపోయిందో కనిపెడతా అనే మోటివ్ తోనే ఉంటుంది. ఆ తర్వాత మన హీరోని పనుకుంటే వాళ్ళ అమ్మ చనిపోయేటప్పుడు ఏ దెయ్యం అయితే తన దగ్గరికి వచ్చిందో సేమ్ అలాంటి దెయ్యమే తన బెడ్ దగ్గరికి వచ్చి తన్ని గట్టిగా పిసిగేసరికి తను కూడా వాళ్ళ అమ్మలాగే చనిపోతుంది. నెక్స్ట్ డేనే తనకు పాడగట్టేసి శ్మశానానికి మోసుకెళ్తా అంటే అప్పుడే తనకు ప్రాణం వచ్చి గట్టిగా అరుస్తూ ఉంటుంది. కానీ ఎవ్వరికి వినిపించదు. వెంటనే అక్కడ సీన్ కట్ చేసి టక్కని లేచి చూస్తుంది. అంటే ఇంతసేపు తను చనిపోయినట్టు వచ్చింది కళ. వెంటనే తను ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు జరిగిన విషయాలన్నింటినీ గుర్తు తెచ్చుకొని ఏమనుకుందో ఏమో తెలియదు కానీ ఆరిఫ్ కి తెలియకుండా రీగా ఇంటికి స్నేహితుకుని తన ఇంట్లోకి దూరేస్తుంది. మేబీ రీగా నైట్ టైమ్స్ లో నైట్ డ్యూటీకి వెళ్ళిపోతుందేమో, అందుకే మన హీరోనికి కొంచెం ఈజీగా ఉంటుంది. లోపలికి రాగానే అది ఇది అని చెప్పి ఏమమ్మో వెతుకుతా ఉంటుంది. అప్పుడే ఒక చిన్న గ్లాస్ నీళ్లు అక్కడున్న మ్యాట్ మీద పడిపోయేసరికి దాన్ని ఎత్తి చూస్తే ఒకే ఒక టైల్స్ మాత్రం కొంచెం విచిత్రంగా ఉంటుంది. అదే కాకుండా ఆ టైల్ పీస్ కూడా కొంచెం విచిత్రంగా సౌండ్ వచ్చేసరికి ఆ టైల్ పీస్ ని బయటికి తీసి చూస్తేనే ఒక భయంకరమైన షాక్. ఏంటంటే వాళ్ళమ్మ ఫ్రెండ్స్ అందరూ కలిసి ఒక గ్రూప్ ఫోటో తీసుకుంటారు కదా, దాంట్లో వాళ్ళందరికీ ఎవరో బ్లాక్ మ్యాజిక్ చేసినట్టే ఉంటుంది. ఇంకో ట్విస్ట్ ఏంటంటే వీటన్నిటికీ కారణం రీగానే. తనకి దీనికి సంబంధం ఏంటంటే 100 చనిపోయిన విషయం మనకు తెలిసిందే, కానీ తన కూతురికి ఏమైంది అని చెప్పి ఎవ్వరికి తెలియదు. తన కూతురి పేరు రీకా. తను ఇన్నేళ్లు బయట ఉండి మంచిగా చదువుకొని ఒక మంచి జాబ్ తెచ్చుకొని దాని తర్వాత మళ్ళీ ఈ ఊరికే వచ్చి వాళ్ళ అమ్మ చావుకు కారణమైన వాళ్ళందరి పైన పగ తెచ్చుకుంటాంది. అసలు వాళ్ళ అమ్మ చావుకి మన హీరోయిన్ వాళ్ళ అమ్మ ఫ్రెండ్స్ కి ఏం సంబంధం చెప్పి ఇప్పుడు అర్థం కాదు, ఎండింగ్ లో తెలుస్తుంది. వెంటనే ఆ విషయాన్ని టెర్రీకి చెప్దామని చెప్పి పరిగెత్తా వెళ్ళి చూసి టెర్రీ ప్రేయర్ చేస్తా ఉంటుంది. అట్లే ఈ పక్క వాళ్ళమ్మ ఇంకొక ఫ్రెండ్ అయిన టుట్టిని చూపిస్తారు. తను ప్రశాంతంగా పనుకుంటే ఏదో ఒక భయంకరమైన చేతులు వచ్చి నొక్కేసేసరికి తను భయంతో కిందకి దిగుతుంది. అదే టైంకి కింద ఒక చిన్న కమ్మి ఉండేసరికి కాలు గుచ్చుకునేస్తుంది. దాన్ని పీకేసి అటు ఇటు వెళ్ళి లాస్ట్ కి బాత్రూమ్ కి వెళ్ళింటే ఏకంగా రక్తపు వర్షమే కురుస్తుంది. దానివల్ల కాలు స్లిప్ అయ్యేసరికి దమ్మని కింద పడుతుంది. నిదానంగా లేచి చూసి కింద ఒక కమ్మి ఉండిందేమో, అది కరెక్ట్ గా తన కంటికే గుచ్చుకునేసి ఉంటుంది. ఈ పక్క టెర్రీ బాడీలో మన హీరోయిన్ వాళ్ళ అమ్మ ఆత్మ, మిస్ ఈడా ఆత్మ, అలాగే ఇంకొకటి ఆత్మ అని చెప్పి అన్ని ఆత్మలు వచ్చిన తర్వాత లాస్ట్ కి టుట్టి ఆత్మ వచ్చినప్పుడే మనకే అర్థమవుతుంది టుట్టి చనిపోయింది అని. లాస్ట్ ఒక ఆత్మ మన హీరోని చూసి వాళ్ళు చేసిన కర్మకు వాళ్ళు అనుభవిస్తున్నారు, మధ్యలో నువ్వు దూరద్దు అని చెప్పేసరికి వెంటనే మన హీరోని కూడా పరిగెత్తా టుట్టి ఇంటికి వచ్చి చూస్తే టుట్టి చనిపోయి ఉంటుంది. ఇంకా మామూలుగా చేసేటట్టే తన బాడీని కూడా వాష్ చేద్దామని చెప్పి ఆ క్లాత్ ని తీస్తే తన కంట్లో ఆ చిన్న కమ్మి గుచ్చుకుంటుంది. నిదానంగా తను తీసా అంటే టక్కున తను లేసి తన చేతుల్లో అంతా కమ్మిని వెళ్ళినట్టు చూపించి లాస్ట్ కి అది నోట్లో నుంచి బయటకు వస్తుంది. ఎప్పుడైతే ఆ కమ్మిని పూర్తిగా బయటికి తీయేస్తుందో వెంటనే చనిపోయిన వాళ్ళ ఆత్మలన్నీ చుట్టూ వచ్చేసి సాయం చేయి, మాకు సాయం చేయని చెప్పి గట్టిగా అరుస్తుంటే ఏం చేసేదో అర్థం కాక ఆ కమ్మిని తనకే తాను చుట్టుకుంటా ఉంటుంది. తన అరుపులు విన్న పోలీసుడు ఆ డోర్ ని పగల కొట్టుకొని లోపలికి వెళ్ళి చూస్తే ఏ కమ్మిని ఉండదు, కానీ ఆ పొజిషన్ లో తను సఫర్ అవుతా ఉంటుంది. వెంటనే మన హీరోని లేపేసి చూడులేలా టుట్టి ఫ్యామిలీలో ఉన్న వాళ్ళందరూ ఒప్పుకున్నారు, సో ఈసారికి మాత్రం మేమే టుట్టి బాడీని పోస్ట్ మార్టం కి తీసుకెళ్తాము అంటాడు. కానీ మన హీరోని ఒప్పుకోక నేను ఇంకా బాడీని వాష్ చేయలేదు అంటుంది. నువ్వు బాడీని వాష్ చేస్తున్నావా లేకుంటే ఎవిడెన్స్ ని వాష్ చేస్తున్నావా అని చెప్పి ఏమో మన హీరోని టుట్టిని మిగతా వాళ్ళందరినీ చంపేసినట్టు అంటాడు. ఓహో అంతదాకా విషయం వెళ్ళిపోయిందా, అయితే ఇప్పటికైనా నిజం చెప్పాల్సిందే అని చెప్పి రీకా పక్క చేయి చూపించి తానే 100 యొక్క కూతురు, వాళ్ళ అమ్మని మా అమ్మ వాళ్ళే ఏమో చేసినారు అని చెప్పి తన
తను పగ పెట్టుకొని మళ్ళీ ఈ ఊరికి వచ్చి తన బ్లాక్ మ్యాజిక్ తో మా అమ్మని మిస్ ఈరాని టుట్టిని మిగతా వాళ్ళందరినీ తనే చంపింది అని చెప్పి తన పని చూపిస్తుంది. టక్కని ఏ ఒక్కరు అంత ఈజీగా నమ్మరు కదా. సో వాళ్ళందరూ ఆలోచిస్తుంటే ఆ గ్యాప్ లో రీకా తప్పించుకునేందుకు ట్రై చేస్తూ ఉంటుంది. అందుకని మన హీరోని వదిలేసిందే మేము పరిగెత్తా వెళ్ళి తన్ని పట్టుకొని నిజం చెప్పు నువ్వే కదా వీటన్నిటికీ కారణం అంటే తను నిదానంగా మన హీరోయిన్ దగ్గరకు వచ్చి చూడులేలా వాళ్ళు చేసిన కర్మకు వాళ్ళు అనుభవిస్తున్నారు, మధ్యలో నువ్వు దూరద్దు అని చెప్పి వెళ్ళిపోతుంది. ఇదే డైలాగ్నే కదా ఆత్మలు కూడా చెప్పింటాయి. వీళ్ళు టుట్టి బాడీని పోస్ట్ మార్టంకి తీసుకెళ్తాంటే దాంట్లో కూడా బాడీని కింద వదిలేసరికి దాన్ని చూసిన వాళ్ళలో కొందరు ఆడవాళ్ళందరికీ ఏమో ఒకలా అయిపోయి దయ్యం పట్టినట్టు అరుస్తుంటారు. బికాస్ బాడీని ఇంకా ప్రాపర్ గా వాష్ చేయలేదు కదా, దాని వల్ల వచ్చిన సైడ్ ఎఫెక్టే ఇది. ఎట్లా ఆ బాడీని తీసుకెళ్లిపోతారు. ఆ తర్వాత ఆ లేడీస్ అందరూ కలిసి మన హీరోయిన్ దగ్గర వచ్చి నువ్వు చెప్పింది నిజమేనా అని అడిగేసరికి తను కూడా ఊ అంటుందో లేదో వెంటనే వాళ్ళందరూ కలిసి రీకా ఇంటి మీదకి వెళ్ళిపోతారు. అప్పుడే మనకు నూర్ యొక్క నిజమైన ఫ్లాష్ బ్యాక్ తెలుస్తుంది. యాక్చువల్లీ నూర్ ఏ మగవాడిపైన ఆశపడలేదు, ఏ కుటుంబాన్ని చెడగొట్టలేదు. జస్ట్ పనికిరాని గాసిప్స్ వల్లే నూర్ అలా చేసింది అని చెప్పి ఊరు వాళ్ళందరూ నమ్మింటారే గానీ యాక్చువల్లీ నూర్ అలాంటిది కాదనమాట. అది తెలియని ఆ గొర్రె జనాలు నూర్ ఇంట్లోకి బలవంతంగా దూరి తన్ని రాళ్లతో కట్టెలతో అంతా కొట్టి బలవంతంగా బయటికి లాక్కొచ్చి తనక ఇనప కంచినేసి కట్టేసి తన్ని హింసించే చంపేస్తుంటారు. ఇందులో అందరికన్నా ఎక్కువ చేసింది ఎవరు అంటే మన హీరోయిన్ వాళ్ళ అమ్మ, మిస్సెస్ ఈడా, మిస్సెస్ టుట్టి, అలాగే ఇంకొక ఇద్దరు ముగ్గురు ఉన్నారు కదా, వాళ్ళందరూ కలిసే ఇంత పెద్ద దారుణాన్ని చేసింటారు. వీటన్నిటిని నూరు కూతురైన రీకా ఇంట్లో నుంచి ఏడుస్తా చూసా ఉంటుంది. అవన్నీ గుర్తు పెట్టుకున్న రీకా అందుకే మళ్ళీ ఊర్లోకి వచ్చి వాళ్ళ నలుగురు పైన బ్లాక్ మ్యాజిక్ యూజ్ చేసి చంపేస్తుంటుంది. ఇప్పుడు మళ్ళీ గొర్రె జనాలు అసలు వాస్తవం ఏంటో కూడా తెలుసుకోకుండా మళ్ళీ మన రీకాని కొడతాంటే తను ఒక్కసారిగా గట్టిగా అరిచేసి కనీసం మీకు నిజమేంటో తెలుసా, ఎవరు తప్పు చేసిందో తెలుసా, ఎవరికి అన్యాయం జరిగిందో తెలుసా, ఇదేది తెలియకుండా నన్నెందుకే కొడతానారంటే తన మాటలు ఎందుకు నమ్ముతారని చెప్పి మళ్ళీ కొడతారు. దాన్ని చూసి చనిపోయిన ఆత్మలన్నీ సంతోషపడతా ఉంటుంది. అప్పుడే మన హీరోయిన్ వల్ల అమ్మ ఆత్మ మన హీరోయిన్ దగ్గరికి వచ్చి చూడులేలా దీంట్లో రీకా తప్పేం లేదు, మేం చేసిన తప్పు వల్లే ఆ రోజు నూరు చనిపోయింది, కానీ ఈ రోజు మాత్రం రీకా చనిపోకూడదు అని చెప్పేసరికి మన హీరోయిన్ పరిగెత్తా వెళ్ళి ఆపండి ఆపండి అని చెప్పి తన మీద పడిపోతుంది. గొర్రె జనాలు ఆపనంటున్నారు. రీకాకి తగిలే దెబ్బలు మన హీరోయిన్కి తగులుతాంటే దాన్ని చూసిన మన ఆరిఫ్ పరిగెత్తా వచ్చి తన మీద పడిపోతాడు. ఎవరు కొట్టినారో తెలియదు కానీ మెటల్ రాడ్ తో బలంగా ఆరిఫ్ తల మీద కొట్టేసరికి వాడు అక్కడే కింద పడి చనిపోతాడు. దాన్ని చూసిన తర్వాతే ఈ గొర్రె జనాలందరూ ఆపి నిదానంగా వెళ్ళిపోతారు. ఇంకా అక్కడ సీన్ కట్ చేసి కొన్ని రోజుల తర్వాత చూసుకున్నట్లయితే మన హీరోయిన్ ఏ పని అయితే నచ్చదు అని చెప్పింటుందో అదే పనిని ఆ ఊర్లోనే చేస్తూ ఉంటుంది. అలాగే మధ్య మధ్యలో బ్లాక్ మ్యాజిక్ కేసులను కూడా సాల్వ్ చేస్తూ ఉంటుంది. అలాంటి ఒక బాడీనే ఇది. అంతే గైస్, ఇంతటితో పెమాండి జెనెజా అనే మూవీ ఎక్స్ప్లెనేషన్ అయిపోయింది. నేను ఆల్రెడీ చెప్పినట్టుగానే మూవీ టైటిలే కొంచెం డల్గా ఉంటుంది, కానీ మూవీలో ఉన్న హర్రర్ సీన్స్ మాత్రం ఫుల్గా ఉంటుంది అని చెప్పిన. నేను అనుకున్నట్టుగానే మీరు సాటిస్ఫై అయినారా లేదా అనేది కింద కమెంట్ చేయండి. ఓకే గైస్, లైక్ చేయని వాళ్ళు లైక్ చేయండి, కామెంట్ చేయని వాళ్ళు కామెంట్ చేయండి, షేర్ చేయని వాళ్ళు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుండా, ఫాలో అవ్వని వాళ్ళు ఫాలో అయిపోండి. ఇంకొక మంచి మూవీలో త్వరలోనే కలుద్దాం.